Impact of uncontrolled diabetes on spine health. హలో అండి, నా పేరు డాక్టర్ మిథున్. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ చందానగర్, హైదరాబాద్. అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్ ఆర్ హై షుగర్ లెవెల్స్ ఉన్న పేషెంట్లో చాలా వరకు నెగటివ్ స్పైన్ హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయండి. అవి ఏంటనేది తెలుసుకుందాం. సో స్పైన్ హెల్త్ నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా? సో బ్లడ్ షుగర్స్ ఎప్పుడు కూడా చాలా హై ఉండడం వల్ల మన స్పైన్లో ఉండే డిస్క్ల పైన నెగటివ్ ఎఫెక్ట్ వస్తుంది. షుగర్స్ హై ఉండడం వల్ల డిస్క్లో ఉండే వాటర్ కంటెంట్, అంటే డిస్క్ లోపల ఉండే జెలీ, ఒక షాక్ అబ్జార్బర్ జెలీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, అవర్ డిస్క్ బికమ్ స్టిఫ్, అంటే మన డిస్క్ లూజెస్ ఇట్స్ ఫంక్షన్. ఇలా ఈ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మన బాడీలో స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ రావచ్చు. చాలా వరకు అలాగే దాని మీద ప్రెషర్ క్రియేట్ అయితే ఆ డిస్క్ రప్చర్ అయ్యి దాంట్లో ఉన్న మ్యాటర్ బయటకు వచ్చేసి మీకు హర్నియేషన్ డిస్క్ వల్ల సయాటికా సింటమ్స్ కానీ వస్తాయి. సో ఇది ఒక ప్రాబ్లం. హై షుగర్స్ వల్ల మన స్పైన్ బోన్ హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? హై షుగర్స్ వల్ల మన బోన్లో ఉండే మినరల్ కంటెంట్, అంటే బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పేషెంట్కి ఎప్పుడు బ్యాక్ పెయిన్ ఉండడము, బ్యాక్ స్టిఫ్నెస్ కానీ, లేదా తొందరగా అలసిపోవడం లాగా సిమ్టమ్స్ రావడము, ఏదైనా అగ్రెసివ్గా పని చేయకపోవడం అనే సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. ఈ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడం వల్ల మన స్పైన్లో ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది జస్ట్ కూలబడడం కానీ, జస్ట్ ఒక ట్రావెలింగ్లో జర్క్ రావడం వల్ల కూడా ఫ్రాక్చర్స్ అయిపోయాయని చెప్తారు. ఈ ఫ్రాక్చర్స్ చిన్న చిన్న ట్రామా ఫ్రాక్చర్స్, క్రోనిక్ ఫ్రాక్చర్ అవడం వల్ల చాలా వరకు ఓల్డ్ ఏజ్లో విత్ అన్కంట్రోల్ డయాబెటీస్లో మెల్లగా పోస్చర్ చేంజ్ ఇలా వంగిపోతారు, అంటే కైఫోటిక్ పోస్చర్కి గురవుతారు. ఓకే, సో ఇది కాకుండా హై షుగర్స్ వల్ల మీ నరాల పైన కూడా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మన నరం అనేది ఒక వైర్ లాంటిదండి. దానికి ఉన్న ఇన్సులేషన్, అంటే మైలినేషన్ అనేది హై షుగర్స్ వల్ల తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన నరంలో పోయే కరెంట్ కానీ, కండక్షన్ కానీ చాలా తీవ్రంగా అల్టర్ అవుతుంది. అంటే దాని నుంచి సిమ్టమ్స్ ఏంటిది? దానివల్ల పేషెంట్కి చాలామంది సయాటికా లాగా కంప్లైంట్ చేయడము, లేదా నైట్ టైంలో డాక్టర్ గారు చాలా వరకు నరాల్లో తిమ్మిర్లు వస్తాయి, నాకు నరాల్లో మంటల్లా ఉంటుంది, లేదా నైట్ అంతా కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతాయి, మంటగా ఉంటుంది, స్పర్శ తెలవదు అనే సిమ్టమ్స్ ఉంటాయి. థర్డ్ నెగటివ్ ఇంపాక్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల మన డిస్క్లో కానీ, స్పైన్ బోన్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం డిస్కైటిస్ అంటాము డిస్క్లో ఉంటే, లేదా బోన్లో ఉంటే వర్టిబ్రల్ బాడీ ఆస్టియోమైలైటిస్ అంటాం. సో ఇంకొక కాంప్లికేషన్, ఎస్పెషల్లీ ఏ పేషెంట్కి అయితే స్పైన్ సర్జరీ అవసరం ఉంటుందో, ఎస్పెషల్లీ డిస్క్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా ఏదో ఫ్యూజన్ సర్జరీ కానీ, లేదా స్పైన్ ఫ్రాక్చర్లో స్క్రూలు వేసి ఫిక్స్ చేయడం కానీ అవసరం పడ్డప్పుడు కాంప్లికేషన్స్ రేటు నార్మల్ పేషెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఏంటిది? కామన్గా గాయం మానకపోవడము సర్జరీ చేసిన తర్వాత, లేదా అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, లేదా అక్కడ మనం ఏదైతే ఫ్యూజన్ చేయాలని అనుకుంటున్నామో అది ఫ్యూజన్ అవ్వకపోవడం అనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా బోన్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల మనం వేసే స్క్రూ హోల్డ్ చేయకపోవడం అనేవి కూడా జరుగుతాయి, అంటే లూజ్ అయ్యి స్క్రూస్ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? వాట్ ఆర్ ద ఫస్ట్ 4-5 ప్రివెంటివ్ స్టెప్స్ టు ప్రివెంట్ బోన్ కాంప్లికేషన్స్ ఆర్ ఇల్ స్పైన్ ఎఫెక్ట్స్ డ్యూ టు డయాబెటీస్? ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ ఈజ్ మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎలాగా? మన HbA1c టెస్ట్ని, దాని వాల్యూ ఎప్పుడు కూడా 7.5 కింద పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, వెయిట్ మేనేజ్మెంట్. సెంట్రల్ ఒబేసిటీ కానీ, లేదంటే ఎవరికైతే పొట్ట పెద్దగా ఉంటుందో వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ వెయిట్ రిడక్షన్, వెయిట్ చెక్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీట్ అ స్పెషలిస్ట్ డయటీషియన్ ఆర్ అ స్పెషలిస్ట్ డాక్టర్ టు రిడ్యూస్ యువర్ వెయిట్. థర్డ్, ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కీప్ యువర్ ఇన్సులిన్ లెవెల్ అండర్ చెక్, కీప్స్ యువర్ మసిల్స్ హెల్దీ, కీప్స్ యువర్ బోన్స్ హెల్దీ. నాలుగోది వచ్చేసి రెగ్యులర్గా విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్, ఎస్పెషల్లీ ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉండాలండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ అండర్ డాక్టర్ సూపర్విజన్ ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎలాంటి
స్పైన్ రిలేటెడ్ సిమ్టమ్స్ సయాటికా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నరాల వీక్నెస్ కానీ, మంటలు కానీ ఇలాంటిది ఏముందో అర్లీ స్టేజ్లోనే ఒక స్పెషలిస్ట్, ఒక స్పైన్ సర్జన్ని కానీ, ఒక న్యూరో ఫిజిషియన్ని కానీ, ఒక న్యూరో సర్జన్ని కానీ మీరు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని అర్లీ డయాగ్నోసిస్ చేసి ట్రీట్ చేస్తేనే చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. డిలే చేసినప్పుడు దీని రిజల్ట్స్ అండ్ అవుట్కమ్ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంది. సో ఒక స్పెషలిస్ట్ కలవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవండి దీంతో స్పైన్ అంటే మనం అనుకుంటాం డయాబెటీస్ది స్పైన్తో ఏం సంబంధం అని, చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే మనం దీన్ని అర్లీగా ప్రివెంట్ చేసి అర్లీగా డయాగ్నోస్ చేస్తే చాలా వరకు ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని మనము ఆపవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్త్ రిలేటెడ్ స్పైన్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.